హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎగ్ అనేది యూస్ చేయకుండా వెజ్ ఆమ్లెట్స్ని చేయబోతున్నాను. ఇది మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది కాబట్టి ఎలా అనేది నేను వీడియోలోకి చూపించేస్తానండి. ముందుగా హాఫ్ కప్పు శనగపిండి, అలాగే పావు కప్పు మైదా తీసుకున్నాను. దాంతోపాటుగా బేకింగ్ పౌడర్ని పావు స్పూన్ తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక నేను వాటర్ యాడ్ చేసుకొని పల్చగా కలుపుకుంటున్నానండి. దోశ బ్యాటర్ లాగా ఉండాలండి ఇదంతాను. బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని ఆ తర్వాత నేను ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఉంచేస్తాను. ఈలోపు నేను ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోవాలండి. 1 నిమిషం తర్వాత నేను అందులోకి ఒక గుప్పెడు పాలకూరని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ పాలకూర కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కల్ని చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయే వరకు 1 నిమిషం వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాక మీకు నేను బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉండాలన్నమాట. ఆ తర్వాత నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. స్ప్రెడ్ చేసుకొని మొత్తం నేను ఈ పిండిని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దానిపైన కొంచెం చిల్లీ ఫ్లాక్స్ వేసుకున్నానండి. అలాగే నేను పక్కన పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇలా మీడియంలో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత నేను మీకు ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. చూసారా, చాలా బాగా వచ్చాయి కదా. సో ఇదే విధంగా నేను రెండో విధంగా కూడా చేసేసుకుంటున్నాను. పిండిని వేసేసుకుంటున్నాను ప్యాన్లో. అలాగే చిల్లీ ఫ్లాక్స్ని వేసుకున్నాను. మధ్యలో ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది కుక్ అవడానికి మ్యాక్సిమం మనకి 2 మినిట్స్ పడుతుందండి. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా రెడీ చేసేసుకోవచ్చు కదా. ఇది ఆరోగ్యానికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. సో నేను వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూసారా, భలే రుచిగా ఉంటాయి అనుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి చాలా హెల్దీ కాబట్టి నేను ఈ రెసిపీ అనేది చేయడం జరిగింది. మీరు కూడా మర్చిపోకుండా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.